20వ వచనం. ఇదిగో ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. గుర్తుపెట్టుకోండి, ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఇప్పుడు మరలా చదువుదాం 20వ వచనం. ఇదిగో అంటే ఎవరికి? నాతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి, నెంబర్ 1, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు, రెండోది నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు, మూడోది నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఏంటి ఆ మార్గము? రెండోది ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు, మూడోది రప్పించడం. ఎన్నున్నాయి ఇక్కడ? ఫస్ట్ ఏంటి? రెండోది, మూడోది. ఎక్కడికి? లోకంలోకా? చెప్పండి, ఎక్కడికి? దేవుని మందిరముకు రావడానికి. గుర్తుపెట్టుకో, దేవుడు మానవాళి కొరకు సిద్ధపరిచిన స్థలం ఏదైనా ఉందంటే ఆయనను కలుసుకుని ఆయనను మనసారా ఆరాధించే మందిరము తప్ప ఇంకా ఏది కూడా లేదు. అందుకే ఎక్కడైతే 2-3 నా నామములో కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటా. దేవుడు సిద్ధపరిచిన స్థలం ఏది? మందిరమే. ముందేమంటున్నాడు? నీ త్రోవలో నిన్ను కాపాడి. నువ్వు అనుకోవచ్చు, ఈ పక్కనే సార్ మా ఇల్లు, ఈ నుంచి కాపుదల కావాలంటే ఈ నుంచి కాదు, నువ్వు వేసే ప్రతి అడుక్కు కాపుదల కావాలి. మెట్లు దిగుతూ పడిపోయి నడ్డిరిగిన వాళ్ళు లేరా? ఒక అడుగేసి జారిపోయి పడిపోయి కాలిరిగిన వాళ్ళు లేరా? ఆలోచించు దేవుని మాట. అందుకే మొట్టమొదటి మాట ఏమంటున్నాడు? నీ త్రోవలో నిన్ను కాపాడి. హల్లెలూయా. మనమందరము క్షేమంగా ఇక్కడికి వచ్చామంటే ఎవరు నడిపించారు? ఎవరు కాపాడారు? దేవుడే. రెండో స్థితి ఏంటి? మన కొరకు సిద్ధపరిచాడు. మన కొరకు సిద్ధపరిచినప్పుడు మనం కూడా ఎలాగుండాలంట? సిద్ధపరచబడే ఉండాల. అంటే 9:30కు ప్రార్థన అంటే 9:15 వచ్చి, నాయనా నీవు సిద్ధపరిచిన సన్నిధిలో నేను సిద్ధపడుతున్నానని చెప్పాల. మనం ఎంత గొప్పోళ్ళమంటే పాటలే కదా జరగని, ఆరాధనే కదా జరగని, సాక్ష్యాలే కదా జరగని, వాక్యమే కదా జరగని, ఆశీర్వాదమే కదా అయిపోని. శ్రద్ధ ఉందా? భయం ఉందా? చెప్పండి, భయం ఉందా? అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? 6 దినములు నీ కొరకు పని చేసుకో, 7వ దినము విశ్రాంతి ఇవ్వు. కానీ పనికిమాలిన లోకానికి 7వ రోజే ఎక్కువ పనులు. షియలు ఈరోజే, పలావులు ఈరోజే, తునకలు ఈరోజే. ఎంత బిజీ అంటే నేను ఈరోజు పొద్దున్న 6:30కి వెళ్ళిపోయాను. చాలా చలిగా ఉంది. చలి ఉందని ఎవడన్నా మాంసం తెచ్చుకోవడం మానేశాడా? గట్టిగా చెప్పాలా? చలి ఉందని ఎవడైనా మాంసం తెచ్చుకోవడం మానేశాడా? బండ్ల మీద గాలికి వచ్చి మరి దేనికోసం అది చెప్పండి? ఏం చలికి పెడతలే కదా ప్రార్థన, ఎండొచ్చినాకే కదా. మరి టైంకి రాక ఏం రోగం నీకు? ఆలోచించండి. దేవుడు సిద్ధపరిచాడు, మంచిదే. సిద్ధపరచబడిన దాని కొరకు నువ్వు కూడా ఏమవ్వాలి? చెప్పండి. పెళ్ళి 2 గంటలకు జరుగుతుందని తెలుసు నీకు. ఎన్ని గంటలకి? కాట్లో వేసేదేమో 10:30, లేకపోతే 11:55 ఎన్నెన్నో వేస్తారు. పెళ్ళి లేట్ అవుతుందని తెలిసి లేటుగా పోతావా? చెప్పు. పని ఎగరగొట్టి
పొద్దున్న వెళ్ళిపోయి కూర్చుంటావు. ఎందుకంటే బాత్కానీలు కొట్టాలి కదా. వాళ్ళు పెట్టిన ఉప్మా దగ్గర నుంచి ఆఖరణ పెట్టే పలావు, గుత్తొంకాయ, పెరుగు చట్నీ వరకు తిని రావాలి కదా. ఎప్పుడు పోతున్నావు చెప్పండి? అవి జరుగుతున్న పెళ్ళిళ్ళు. కానీ దేవుడు ఎందుకు సిద్ధపరిచాడు తెలుసా? జరగబోయే పెళ్లి కొరకు నువ్వు సిద్ధముగా ఉండాలి. ఇస్తున్నావా దేవునికి ఆ ప్రాధాన్యత? ఈరోజు గిరిప్రసాద్ నగర్లో 8:30కి స్టార్ట్ చేసిన ప్రార్థన తెలుసా మీకు? ఎందుకో తెలుసా? అమ్మలక్కలు చాలా లేటుగా వచ్చారు ఈరోజు చర్చికి. అందరూ వచ్చాకే స్టార్ట్ చేస్తాను కూర్చున్నా. అందరూ వచ్చారు. ఒకే ఒక పాట అందరం కలిసి పాడుకున్నాం. వాక్యం చెప్పా, ప్రార్థన చేసి వచ్చేసా. అర్థమైందా? జనవరి నెల నుంచి అదే చేస్తాను నేను కూడా. మీరు 11కి వస్తారో 12:30కి వస్తారో నాకు తెలీదు. అందరు వస్తేనే ప్రార్థన స్టార్ట్, లేదంటే అట్టని మౌనంగా ఉంటాం. ఇది నా ఒక్కడు చేసుకునేది కాదండి ప్రార్థన. నేనొక్కడిని గింజుకుని పాటలు పాడేది కాదండి ప్రార్థన. 5:30కి రా, నీకు కూలిస్తా, నేను టౌన్లో ఉన్నానంటే ఆ చలికి వణుకుతూ పోవా? ఆ పనికి మన డబ్బుల కోసం ఎంతసేపు ఉంటుందా డబ్బు నీ దగ్గర? ఈడ్చి కొడితే 2-3 రోజులకే డబ్బు అయిపోతుంది. దానిలో కోసం ప్రయాసపడుతున్నావు. మరంత ఆయురారోగ్యాలు ఇచ్చే దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నావు? నువ్వు ఏం ప్రయాసపడగలుగుతున్నావు? ఇల్లు శుభ్రం చేసుకుంటావు, వండి శుభ్రం చేసుకుంటావు, వండుకుంటావు, తింటావు, అన్నీ చేశాక నువ్వు ప్రార్థనకు వస్తావా? ఇదేనా దేవుడు కోరుకుంటుంది? నీ భక్తి వచ్చేదే లేటుగా పోయి అబ్బా ఈరోజు పీకేసిన, ఈరోజు ఊపేసిన. ఏం ఊపేసావు, ఏం పీకేసాం? ఉన్నదాన్ని పీక్కున్నాం. అర్థమవుతుందా? మరలా చెప్తున్నా నేను, సమయానికి రాగలిగితే రండి, లేకపోతే మానేయండి. అక్రమానికి దేవుడు కర్త కాడు. అన్నము తయారవ్వాలంటే మంట ఉండాలి, డేక్షా పెట్టాలి, దాంట్లో బియ్యం వేయాల, నీళ్ళు వేయాల, అది ఉడకాల, ఆ గంజిని ఆర్చాల. అప్పుడే అన్నము వాక్యం టైంకి వస్తున్నా, ఆరాధన టైంకి వస్తున్నా సరిపోద్దంటే నువ్వు ఎట్టుంటావో తెలుసా? ఉడికి ఉడకని అన్నం. ఒక్కోసారి అడావిడిలో చేసిన అన్నాల్లో బియ్యం ఉంటాయి తెలుసా? అవి తింటే ఏమవుతుందంట తెలుసా? చెప్పండి. కడుపునొచ్చి బేదులు పట్టుకుంటాయంట. కడుపునొచ్చి నువ్వు కూడా అలాగే వచ్చావనుకో, వాక్యం అర్థం కాదు. వారమంతా ఏం చేసినా చెప్పండి, చెప్పురా, ఏం చేసినా కాదంటున్నాడు. భలే చెప్పాడు, ఇట్టిట్ అంటున్నాడు. ఏం చేసినా కాదంట. ఆఫ్కోర్స్ మీరు దేవుని కంటే గొప్పవాళ్ళు కదా. మీరు దేవుని కంటే చాలా ప్రయాసపడిన వాళ్ళు. పాస్టర్ కంటే పని పాటలేదు కదా, మీకే పనులు ఉన్నాయి. ఇప్పుడు దిగాక ఏం మాట్లాడతారు తెలుసా? బయటికి వెళ్ళి ఆయన అట్నే చెప్తాడు, సంసార భారం. మాకు సంసారం లేదు, మరి రోడ్డు మీద విడిచిపెట్టేసాం సంసారాన్ని. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే నిన్ను నీవు సరి చేసుకోవడానికి దేవునిలో ప్రయత్నం చేయగాని వంకర టింకల మాటలు మాట్లాడావనుకో, అదే నీకు శాపంగా నీ దగ్గరికి వస్తుంది. జాగ్రత్త. మాకు పొద్దుపోయేకి మేము చెప్పట్లే దేవుని వాటిలో. దేవుని వాక్యము దగ్గరికి వస్తున్న ప్రతి ఒక్కడు ఆ వాక్యము ద్వారా ఉతక స్నానము చేయబడాలి, మార్చబడాలి, మార్పు పొందాలి. ఏ ఒక గంట తిరగపోతే సస్తావా? ఒక గంట తిరగపోతే కళ్ళు తిరిగి పడిపోతావా? శరీరాన్ని నువ్వెంత ప్రేమిస్తున్నావో ఆ శరీరమే నిన్ను నరకానికి నడిపిస్తుంది. జాగ్రత్త. శరీరాన్ని సుఖపెడుతున్నావేమో. 24 గంటలు నిద్రే, 24 గంటలు సోమరితనమే, 24 గంటలు నెమ్మదే. ఉరుకులాటలే, పరుకులాటలే, ఏమీలే. ఈరోజు ప్రభు సన్నిధి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభు ఇచ్చు వాగ్దానాలు నేను పొందాలి, ఆయన ఇచ్చు శాంతితో నేను నింపబడాలి అనే ఆలోచన ఎవరికన్నా ఉందా? వయసు అయిపోయిందని మాట్లాడొద్దు. అసలు వయసు అయిపోయిన దానికి నువ్వేం చేయాలో తెలుసా? 9 గంటలకు వచ్చి కూర్చోాలి. వయసు అయిపోయిన వాళ్ళు చెప్పండి, ఏం చేయాలా? చేస్తున్నా మా పని. ఈజీగా ఎగరగొట్టేస్తావు ప్రార్థన, ఎగ్జామ్ ఎగరగొడతావు ఈజీగా, నీ సొంత పెళ్ళిళ్ళు ఎగరగొడతావు ఈజీగా,
దానికి బాగున్నా బాలేకపోయినా తుమ్మినా దగ్గినా పోవాలా. ఏం దేవుని సన్నిధి అంతకంటే గొప్పది కాదా? చెప్పండి, అంతకంటే గొప్పది కాదా? వచ్చారు, 2 నిమిషాలు ఆలస్యమైంది. పెళ్ళికొడుకు ఏం చేశాడు తెలుసా? తలుపేసేసాడు. గునుగుతా ఉన్నారంట. నీకు ₹1,00,000 ఇచ్చింది మేసయ్య, నీకు తెలీదా? నీ పేరు అద్భుతాలు చేసినాం, నీకు తెలీదా? మేమిది, గేరు పెద్దని నేను, ఊరి పెద్దని నేను, నా ఇంటి పెద్దని నేను. నువ్వెవడువో నాకు? నీకు నువ్వు డిసైడ్ చేసేసుకుని మనం పర్ఫెక్ట్ అనుకోవద్దు. నువ్వు పర్ఫెక్ట్ అనే ముద్ర నీకు నాకు ఎవడివ్వాలంటే దేవుడు ఇవ్వాలా. అర్థమైందా? ఎవరివ్వాలా చెప్పండి? దేవుడు ఇవ్వాలండి. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని ఎవరికి? మోషే గారికి ఇచ్చాడండి. దావీదు గారికి దావీదు నా హృదయానుసారుడు అనే సర్టిఫికెట్ ఇచ్చాడండి. మరి నీకేమిస్తున్నాడు దేవుడు? నీకేమిస్తున్నాడు? పొలము దున్నబడాలి అంటే నాగలి దేనికి కట్టబడాలో తెలుసా? దేనికి చెప్పండి? ఎద్దులకు కట్టబడాలి. కానీ ఈరోజు మన ప్రయాణం ఓ పక్కన గాడిద, ఓ పక్కన ఎద్దు. అది ఎటు సాగలేక సగం సగం కాదు, ఇంకా సొట్టబిట్టలు పోయి ఆఖరికి ఏమవుతుంది? సమయము వృధా, కష్టము వృధా. భర్త ఎద్దయి రాపోదామన్నాడు అనుకో, భార్య గాడిద అవుతుంది అన్నమాట. భార్య ఉరుకులాడిచ్చి పోదాందా అని ఎద్దయింది అనుకో, భర్త. అందుకే జరగట్లే. ఉంటే 2 గాడిదలన్నా ఉండాలా, లేకపోతే 2 ఎద్దులన్నా ఉండాలా. కానీ మనం ఎట్టున్నాం? ఒకరు ఎద్దు అయితే ఒకరు గాడిద, ఒకరు గాడిద అయితే ఒకరు ఎద్దు. ఏడ సాగుతుంది సంసారం? ఏడ సాగుతుంది ముందుకి? ఆలోచించగలుగుతున్నావా? నాగలిపై చేసిన వాడు ఏ విధంగా వెనక్కి తిరగడో, నీవు నేను క్రీస్తు అనే నామాన్ని ధరించిన తర్వాత వెనక్కి చూడవలసిన పని లేదు. ఎందుకంటే మనకు జయమిచ్చే దేవుడు మన ముందు ఉన్నాడు. అయినా నువ్వు వెనక్కి చూస్తున్నావే, మరి నేనేమనాలి? మంచోడు అనాలా, పిచ్చోడు అనాలా? అందుకే మన జీవితాలన్నీ అడపాదడపలాగున్నాయి. ఏం చేస్తున్నామో, ఎట్ట బతుకుతున్నామో, ఎట్టుంటున్నామో ఎవరికి తెలియదు. ఏమొక గంట ముందు లెగిస్తే సొమ్మేమన్నా పోద్దా? మగవాళ్ళు చూడండి 5:30కి లేచిపోతారు. ఏం తేవడానికి? అయిపోతుంది, మరి దొరకదు. ఏమైపోద్ది? మాంసం అయిపోతే చాలా. దేవుని సన్నిధి అయిపోయినా పర్లే, ఏం కాదులే. దేవుడు ఏంటిది ఫాదర్ సన్ను, నీ కంపు ముద్ద ఎవడికి కావాలా? పై యాశాలు కాదు కావలసింది. దేవుడు చూస్తుంది నీ గుండె, దేవుడు చూస్తుంది నీ హృదయం. ఆ హృదయంలో దేవునికి స్థానం ఉందా? చెప్పండి. అప్పుడప్పుడు బస్సు వచ్చిందని తినకుండా పరిగెడుతున్నారు. ఎందుకంత తొందరపాటు? సమయం ఉన్నప్పుడు ఏం చేసుకోవాలా? సద్వినియోగము చేసుకోవాలా. ఇప్పుడు దూత ఏం చేస్తుంది? మన మార్గములో మనల్ని కాపాడుతూ, రెండోది సిద్ధపరిచిన స్థలముకు అది నడిపిస్తూ, మూడోది నిన్ను రప్పించుటకు నీకు ముందుగా ఒక దూత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేని అనుసరించాలి? కొంతమంది అంటారు, వస్తామని చర్చి మెట్టులు ఎక్కుతున్నా సార్, ఫస్ట్ మెట్టు మీద కాలేసినానో లేదో ఫోన్ వచ్చింది. సరే, ఇంకా దేవుడా, తండ్రి, కుమార అని వెళ్ళిపోయాడంట పనికి. దేన్ని మానేసి చెప్పండి. ఇంకా పిచ్చోళ్ళు ఏం చేస్తారో తెలుసా?
చర్చిలో కూడా తెచ్చుకుంటారు ఫోన్లు. ఇక్కడ రింగ్ అయినా ఇక్కడే మాట్లాడతారు. హలో, నేనా చర్చిలో ఉన్నా, రావాలా, 100 సంచులా, వస్తున్నా. ఎక్కడికి? ఎవరి సన్నిధి ఇది? నాదా? ఎవరిది? నీదా? ఎవరిది? సైన్యములకు అధిపతియగు యెహోవా నివాసముండు స్థలముకు నీ వచ్చినప్పుడు నీ ప్రవక్తనను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమనుకుంటున్నావు? ఇట్లాంటి పనులు చేసే వాళ్ళందరిలోకి యెజబెల్ ఆత్మ దూరింటుంది. ఏ ఆత్మ? యెజబెల్ ఆత్మ. అది కుదురుగా కూర్చోబెట్టదు, అది కుదురుగా ఉండదు. నీకు ఫోన్ ఎంత ప్రాముఖ్యమైతే ఇంటికాడ ఉండి ఫోన్ చూసుకుంటుండు. ఏది ప్రాముఖ్యం? దేవుని మాట, ఫోనా? చెప్పండి, అవునా కదా? విచిత్రం చెప్పనా? ఫోన్లు వాడే వాళ్ళందరూ కూడా తలలు దించుకునే ఉంటారు. ఎవరిటువంటి వాడే ఫోన్ ఏం చేస్తారు? సాతాను నిన్ను ఎప్పుడు తలదించేవాడిగా చేసేస్తుంది. అర్థమవుతుందా? తలదించేవాడిగా చేసేస్తుంది. పిల్లల్లే, పెద్దల్లే, యవనస్తుల్లే, ప్రతి ముసలోళ్ళే, ముక్కోళ్ళే, ప్రతి ఒక్కరి చేతులు ఏమున్నాయి ఇప్పుడు? ప్రార్థనలో కూడా ఎక్కడ? చెప్పండి. ఒక్కో చోట ప్రార్థనకి వెళ్తే నాకు చాలా బాధ వేస్తుంది. ఆడు ఎడుతున్నాడంటే సౌండ్ అంతా తగ్గించేసి ఏం పెట్టిస్తారు దాంట్లో? అట్లాంటి సెల్ ఫోన్లు పగిలిపోను గాక, ఎన్నుంటని పగిలిపోను గాక. దేవుని కంటే మించింది ఫోనా? వేసి చెంప మీద ఒకటి వేసి ప్రార్థన కూర్చోబెట్టు నీ పిల్లలు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పకపోతే వాడు పెద్దవాడైనప్పుడు ఏమైపోతాడు? తప్పిపోతాడు. చాలామందిని చూస్తూ ఉంటాను నేను. చర్చిల్లో కూడా చూసుకోరా, చూసుకో, ఆడుకో. జాతర అనుకుంటున్నావా చర్చ్ అంటే? ఇది జాతర కాదు, నీ బ్రతుకును పట్టే దైవ సన్నిధి. మారు మనసు కోసం వస్తున్నాము కానీ ఆ మారు మనసును ఎగతాళి చేయడానికి చర్చికి మనము రావట్లేదు. గుర్తుపెట్టుకో. పిల్లలు అల్లరి చేస్తుంటారు, పిల్లలు తిరుగుతుంటారు. ఏమైనా చెప్పగలుగుతున్నావు? నీ పిల్లలకు కూర్చోబెట్టుకోగలుగుతున్నావు నీ దగ్గర? 32 సార్లు లోపలికి బయటికి, లోపలికి బయటికి. ఏం మర్యాద ఇస్తున్నావు దేవునికి నువ్వు? స్కూల్లో నీ పిల్లలు అట్లా చేస్తే టీచర్ ఊరుకుంటారా? చెప్పండి, ఊరుకుంటారా? టీచరే ఊరుకోడే. ఇంట్లోంచి 10 సార్లు తిరుగుతూ నువ్వే ఊరుకోవే, మరి దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నావా? చెప్పండి. నీ పిల్లలు నీకు ముద్ద ఉండొచ్చు, అందరికి ముద్దు రావాలని ఏమీ లేదు. ఆ ముద్దు వస్తే ఇంటికాడ ముద్దు పెట్టుకో, నాకుకో నీ పిల్లల్ని. ఈడికి వచ్చినప్పుడు మాత్రం నువ్వు కానీ నీ పిల్లలు కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇలాప వాక్యాలు 3వ అధ్యాయము 22వ వచనం. బైబిల్ తీసుకొస్తావు, తెరవవు, పిల్లలకి ఇస్తావు, ఆడు చింపుతుంటాడు. విలువలేదు. దేవుని సన్నిధి అంటే విలువ లేదు మనుషులకి. నేను ఆయన ఆగ్రహ దండము చేత. ఇలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము. యెహోవా కృపగలవాడు. ఇందాకేం చదివా నువ్వు? చదవండి. యెహోవా కృపగలవాడు, యెహోవా కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక, ఎడతెగక నిలిచి ఉన్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత ఆయనకు వాత్సల్యత ఎవరి మీద? ఎవరి మీద? నమ్మక ద్రోహం చేస్తున్న మన మీద. దేవుని సన్నిధి అంటే విలువ ఇవ్వని మన మీద ఆయనకి ఏం పుట్టుకొస్తుందంట? వాత్సల్యము. భక్తులు అన్నాడు,
నీ వాత్సల్యమును నాపైన పెంచి నీ సాక్షిగా నన్ను. ఆపండి. ఎంతమంది సాక్ష్యాలు చెప్పారు ఈరోజు? చేతుల పైకి ఎత్తండి. సాక్ష్యాలు ఎంతమంది చెప్పారు? చేతుల పైకి ఎత్తండి. ఏం మిగతా వాళ్ళ జీవితాల్లో దేవుడు సాక్ష్యం చేయలేదా? సాక్ష్యం అంటే ఏంటి? కడుపు నొప్పి తగ్గడం అనుకుంటున్నావా? సాక్ష్యం అంటే ఏంటి? కాళ్ళు వాసినాయి ఇప్పుడు బాగున్నాయి అనుకోవడం అనుకుంటున్నావా? సాక్ష్యం అంటే హాస్పిటల్కి పోయినా బతికొచ్చినా అనుకుంటున్నావా? సాక్ష్యం అంటే ఏంటి? దేవుని వాత్సల్యము చెప్పున చావకుండా ఈరోజు వరకు నువ్వు బ్రతికుండడమే సాక్ష్యం. ఎందుకు చెప్పలేకపోతున్నావు సాక్ష్యం? సాక్ష్యం చెప్పండి. సిగ్గు సార్. ఏంటి సిగ్గంట? ఏం చెప్పడానికి? రోడ్డు మీద నిలబడి పచ్చిబూతులు మాట్లాడమంటే సిగ్గు ఉండదు అప్పుడు నీకు. సాక్ష్యం చెప్పమంటే సిగ్గా? చెప్పండి, ఎవడి వల్ల బతికావు? మాట్లాడాలి అందరూ. గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. మరి దేవునికి సాక్ష్యం ఎందుకు ఇవ్వలే? దేవునికి సాక్ష్యము ఎందుకు ఇవ్వలే? ఏ రోజున ఈ యవనస్తులు లెగిసి సాక్ష్యం చెప్తామనుకుంటారు? చెప్పరిల్లు. వీళ్ళు చెప్పాలంటే పాస్ అవ్వాలా, వీళ్ళు చెప్పాలంటే ఏదో ఒకటి వచ్చి ఉండాలా. ఏ రోజు మీ ప్రయాణాల్లో దేవుడు మీకు తోడుగా లేడా? నీ ముందే భయంకరమైన యాక్సిడెంట్లో అనేక మంది చనిపోతే నువ్వు చనిపోకుండా కాపాడబడలేదా? అది సాక్ష్యము కాదా? మనం ఎంత దౌర్భాగ్యులమైన దేవుని వాత్సల్యము రోజు రోజుకి మనకు నూతనముగా ఇస్తున్నాడంట ఆయన. ఎందుకు ఇస్తున్నాడు? నువ్వు నాకు సాక్షిగా నిలబడతావని, నువ్వు నాకు సాక్షిగా ఉంటావని. నిన్న రాత్రి ఎక్కడో ప్రార్థనలో దేవుడు మాట్లాడాడు. నీ సత్క్రియలను బట్టి ప్రజలు దేవుని మహిమపరచాలంట. నీ వెలుగు ప్రకాశింపబడాలంట. ఉందా జీవితం నీకు? వచ్చేస్తారు రేపు అసలు కూర్చోడానికి, నిలబడడానికి, తిరగడానికి కూడా స్థలం ఉండదు. వచ్చేస్తారు కొత్త కొత్త బట్టలు కట్టుకుని, స్టిక్కర్లు దీని చీరలు కట్టుకుని, తెల్ల అడ్డపంచ తెల్ల షర్ట్లు వేసుకుని దొరమల్లాగా వచ్చేస్తారు. మళ్ళీ వచ్చేద్దరు ఒకడు కనపడ్డం. ఇదా భక్తి? వాత్సల్యం చూపిస్తుంది. సంవత్సరానికి ఒకసారి వచ్చి నీ మూతి ముఖం దేవునికి చూపించిపోతావనా? మనస్సు కృంగిపోతుంది. అందుకే కఠినమైన మాటలు నీ దగ్గరికి వస్తున్నాయి. చావు బ్రతుకుల్లో పోయిన నిన్ను బ్రతికించింది దేవుడు కాదా? నిలబెట్టింది దేవుడు కాదా? కాపాడేవాడు దేవుడు కాదా? ఆయనకు సాక్ష్యం ఇవ్వడానికి ఎందుకు నువ్వు సిగ్గుపడుతున్నావు? నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే నీలో దురాత్మ పని చేస్తుంది, కానీ దేవుని ఆత్మ పని చేయదు. దేవుని ఆత్మ ఉన్నవాడు దేనికి భయపడడు, దేనికి సిగ్గు పడడు. ఇంతకాలము సంవత్సరం అయిపోవచ్చింది, ఇంకా వారం రోజులుంటే సంవత్సరం అయిపోతే ఈ సంవత్సరం అంతా కాచి కాబట్టి దేవునికి నువ్వు సాక్ష్యం చెప్పలేవా? నా భర్త ఊర్లో తిరుగుతున్నాడు, ఆయన కాపాడాడు దేవుడు అని సాక్ష్యం చెప్పలేవా? నా పిల్లలను, నన్ను, నా వ్యాపారాన్ని, నా సంసారాన్ని, నా బంధువులను, నా గ్రామాన్ని, నా ఊరిని, నా ఇంటిని కాపాడిన దేవునికి సాక్ష్యము చెప్పాలని నీకు అనిపించట్లేదా? ప్రెస్టేజా నీకు? దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర నిలబడడానికి ప్రెస్టేజా? పోతావు. దేవుడు నిన్ను నన్ను బ్రతికిస్తుంది ఎందుకో తెలుసా? ఆయనకు సాక్షిగా అన్ని వేళలా నిలబడాలనే. ఏమైందిరా నీ భక్తి? ఏమైందమ్మా నీ భక్తి? ఏమైంది నీ విశ్వాస జీవితం? ఏమైంది నీ ఆత్మీయ జీవితం? ఎక్కడున్నావు? ఎక్కడ ప్రారంభించావు? ఎక్కడ ముగించాలో నీకు తెలుసా? ఊరికే ఎగేసుకుంటూ భక్తి చేయడానికి రావద్దా? నీవు వచ్చుట వల్ల దేవుడు మహిమపరచబడాలి. అందుకే నీ కొరకు ఏర్పాటు చేయబడిన స్థలముకు నిన్ను తీసుకురావడానికి దూతను దేవుడు ఏర్పాటు చేశాడు. బారకట్టాట అనుకుంటున్నావు చర్చ్ అంటే?
లేదంటే వీధిలో రచ్చబండ్ల మీద కూర్చొని మాట్లాడుకున్న చర్చ అంటే. మీకు ఇంతకుముందే చెప్పాను, ఒక సమాజం అంతా కూడా ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి దేవుని వాక్యం మాకు ప్రకటించు అని అన్నారంట. ఆయన పరిశుద్ధ లేఖనం తెరిచినప్పటి నుండి అయిపోయిన నిలబడి ఆ మాటలు వారిని తాకుతుంటే, నిజంగా నువ్వు నాతోనే మాట్లాడుతున్నావయ్యా, నన్ను సరి చేస్తున్నావయ్యా, నీకు వందనాలయ్యా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యం అయ్యేంతవరకు కూర్చోలేదంట. నువ్వా వాక్యం వింటూ నిద్రపోతావు. ఇదే నీ భక్తి, ఇదే నువ్వు నేర్చుకుంది. నిద్రపోవడానికి నీ కొంపలు లేవా, నీకు ఇల్లు లేవా? చర్చికి వస్తే నిద్ర వస్తుందా? మా గొంతులు చించుకుని గుండెలు పగలు కొట్టుకుని శక్తి కలిగిన దేవుని మాటలు నీకెందుకు ప్రకటిస్తున్నాం? ఈ లోకం ఇవ్వనిది దేవుడిస్తాడు, అదే పరలోకం అని చెప్పడానికి కాదా? భక్తి అనేది ఆషామాషి కాదు, నలగొట్టబడాలి. మనల్ని మనమే నలగొట్టుకోవాలి. భక్తులు అన్నాడు, అనుక్షణము నన్ను చెక్కయ్యా, నీ చేతిలో నేను శిల్పనయ్యా, నన్ను చెక్కయ్యా, నన్ను వాడుకోయ్యా, నన్ను నిలబెట్టయ్యా, నన్ను నడిపించయ్యా, నేను అనేక మందికి వెలుగుగా ఉండాలయ్యా, నన్ను అలా చెయ్యయ్యా అని అడిగేదే దేవుని సన్నిధి. ఊరికే వచ్చుని కూర్చుని వెళ్ళిపోయేది కాదు దేవుని సన్నిధి. ఎప్పుడు మారుతారు మీరు? ఎన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ప్రకటిస్తున్నా మారు మనసు లేని కఠినాత్మల వలె బ్రతుకుతున్నారే. చలనము లేదా నీకు? మారాలనే మనసు లేదా నీకు? ఈ క్షణమే చచ్చిపోతే ఏడైపోతావు నువ్వు? ఆలోచించగలుగుతున్నావా? నీ ఇష్టానుసారంగా చేసేదే భక్తి కాదా, ప్రభువు మెచ్చేటట్టుగా చేసేదే భక్తి. నలిగిపోతున్నాం, కృంగిపోతున్నాం దేవుని మాటలు నీకు ప్రకటించడానికి. ఎందుకు మారు మనసు లేకలాగా నిద్రపోతాయి, సోమరపోతాయి, తిరగబోతాయి, తిట్టబోతాయి? ఎందుకు బ్రతుకుతున్నావు అలా? నువ్వు రాట్లేదా పశ్చాత్తాపము నీకు? రాట్లేదా మారు మనసు దేవుని కొరకు? ఏం చేయాలి దేవుణ్ణి కొరకు? తన ప్రాణాన్ని ఇచ్చేశాడే, తన జీవితాన్ని పన్నముగా పెట్టేశాడే. నువ్వేం చేయగలుగుతున్నావు? దేవునికే సమయాన్ని ఇవ్వలేకపోతున్నావు. ఆలోచించగలుగుతున్నావు నీవు? 6 దినాలు నువ్వు కష్టపడి ఆ సమయాన్నంతా తీసుకుంటూ ఆదివారం కూడా దొంగిలిస్తున్నావే ఓ క్రైస్తవ దొంగ. దేవుని వాక్యము వినుచుండగా ఆ వాక్యము మనిషిలో కదలింపును తేవాలి, మారు మనసును తేవాలి. గొప్ప కార్యములు ఆ వాక్యము చేయాలి. అందుకే ఇర్మియా భక్తుడు అంటున్నాడు 7వ వచనములో, 17వ అధ్యాయం 7వ వచనములో, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, వాడికి దేవుడు ఆశ్రయమై ఉంటాడు. ఉన్నావు అలాగా? నువ్వు ఉండగలిగితే నీ అంత ధన్యకరమైన జీవితం మరొకరికి ఉండదు. దేవుడిస్తున్న అవకాశాన్ని వాడుకో. ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే మళ్ళీ నీ జీవితంలో నువ్వు ఏమి చేసినా, ఎంత అడిగినా మరలా దేవుని కృప నీకు రాదు. ఒకటి అడగండి, అయ్యా ఈ బలహీనుని జీవితాన్ని నీ బలమైన హస్తాల కింద ఉంచుతున్నానయ్యా, నన్ను బలపరచవా, నన్ను వాడుకోవా, నన్ను నిలబెట్టవా, నేను అనేక మందికి వెలుగును చూపించేదానిగా వాడిగా ఉండాలయ్యా. నాయనా నన్ను దర్శించు నాయనా, నన్ను దర్శించు నాయనా అని దేవునికి ప్రార్థన చేద్దామా? అందరూ మోకాళ్ళ మీద ఉందాం, అందరు 2 చేతులు పైకెత్తుదాం. నీ వాక్యమును ధ్యానించినప్పుడల్లా నా ముందు నిలచితివే. సహోదరి సహోదరుడా, ఈ వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు ఆయనే కాదా నీ ముందుంది? నిలచితివే. కను పాపవలే
కలగంటిననుకుంటిని నేను కలలో యేసయ్యా స్తుతించెదన్ యేసయ్యా యేసయ్యా సేవ చేసేదన్ యేసయ్యా ప్రకటించేదన్ ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని నిన్ను చూడాలని ఆశగా ఉన్నది యేసయ్యా ఆశగా ఉన్నది యేసయ్యా పరిశుద్ధుడా నీ వాక్యము కదలింపును తెచ్చేది, నీ వాక్యము మా జీవితాన్ని సరిచేసేది నాయన. నీ వాక్యం విని ఉండగా నిజముగా మా దిశ, మా స్పష్టత మేము తెలుసుకోవాలి. నీవిచ్చు శాంతి ద్వారా నింపబడుతూ అనేక మంది నా శాంతి ఇచ్చేవారిగానే మేము ఉండాలి. విన్న ప్రతి మాట మా హృదయాల్లో భద్రపరచుకోగలిగిన కృపాశక్తిని మీరు అనుగ్రహించి నడిపించి యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.